Good morning everyone. Today topic is problems on Bessel's differential equation. Second problem, prove that first bit j naught dash equal to minus j1, second bit j2 equal to j naught double dash minus x power minus 1 into j naught dash, third bit j2 minus j naught equal to 2 into j naught double dash. Solution. ముందు ఫస్ట్ బిట్ ప్రూవ్ చేద్దామమ్మా. ఫస్ట్ బిట్ అంటే జే నాట్ డాష్ ఈక్వల్ టు మైనస్ జే1, ఈ కండిషన్ని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ రికరెన్స్ ఫార్ములా నుండి ఆ కండిషన్ రాసుకుంటున్నాను. ఎక్స్ జేఎన్ డాష్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ జేఎన్ మైనస్ ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1. ఈ ఈక్వేషన్లో ఎన్ ప్లేస్లో 0 రాస్తున్నా. పుట్ ఎన్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఇంటూ జే నాట్ డాష్ ఈక్వల్ టు ఎన్ ప్లేస్లో 0 రాస్తే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. అందుకే ఇక్కడ 0 రాసుకున్నాం. మైనస్ ఎక్స్ ఇంటూ జే 0 ప్లస్ 1 అంటే ప్లస్ 1 కాబట్టి జే ప్లస్ 1 రాసుకున్నాం. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇంటూ జే నాట్ డాష్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ జే1. ఎక్స్ ఎక్స్ బోత్ సైడ్స్ ఉన్నాయి, క్యాన్సిల్ చేసాం మిగిలిన టర్మ్. దేర్ఫోర్ జే నాట్ డాష్ ఈక్వల్ టు మైనస్ జే1. ప్రూవ్ చేయాల్సిన ఫస్ట్ బిట్లో కండిషన్ అదేనమ్మా, ప్రూవ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ బిట్ ఫ్రమ్ రికరెన్స్ ఫార్ములా 1. ఇక్కడ కూడా రికరెన్స్ ఫార్ములా 1 యూజ్ చేసి రాస్తున్నాం. ఎక్స్ ఇంటూ జేఎన్ డాష్ ఈక్వల్ టు ఎన్ జేఎన్ మైనస్ ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1. పుట్ ఎన్ ఈక్వల్ టు 1 అంటే ఎన్ ప్లేస్లో 1ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఇంటూ జే1 డాష్ ఈక్వల్ టు 1 ఇంటూ జే1 అంటే జే1 కాబట్టి అదే రాసుకున్నాం. మైనస్ ఎక్స్ ఇంటూ జే1 ప్లస్ 1 అంటే జే2 కాబట్టి రాసుకున్నాం. ఇప్పుడు ఈ మైనస్ ఎక్స్ జే2ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళి ఎల్హెచ్ఎస్లో ఉన్న ఎక్స్ జే1 డాష్ని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకొచ్చి రాస్తున్నా. దట్ ఇంప్లైస్ ఎక్స్ జే2 ఈక్వల్ టు జే1 మైనస్ ఎక్స్ ఇంటూ జే1 డాష్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇక్కడ ప్రాబ్లం 1 నుండి ఏం రాస్తున్నాము అంటే జే నాట్ డాష్ వాల్యూ మైనస్ జే1కి ఈక్వల్ కాబట్టి అదే రాసుకున్నాం. ఈ మైనస్ని ఇటు సైడ్ తీసుకొచ్చి రాద్దాం. మైనస్ జే నాట్ డాష్ ఈక్వల్ టు జే1. దేర్ఫోర్ జే1 ఈక్వల్ టు మైనస్ జే నాట్ డాష్. ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. జే1 డాష్కి డెరివేటివ్ జే1 డాష్ ఈక్వల్ టు మైనస్ జే నాట్ డాష్కి డెరివేటివ్ జే నాట్ డబల్ డాష్. నెక్స్ట్ ఈ జే1 డాష్ 2 వాల్యూస్ కూడా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. దేర్ఫోర్ 1 ఇంప్లైస్ ఎక్స్ జే2 ఈక్వల్ టు మైనస్ జే నాట్ డాష్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ జే నాట్ డబల్ డాష్. ఎక్స్ జే2 ఈక్వల్ టు మైనస్ జే నాట్ డాష్. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కాబట్టి అదే రాసుకున్నాం. ఎక్స్ ఇంటూ జే నాట్ డబల్ డాష్. ఇక్కడ ఉన్నది ఇంటూ ఎక్స్. ఇంటూ ఎక్స్ అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. జే2 ఈక్వల్ టు మైనస్ జే నాట్ డాష్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ రెండు కూడా క్యాన్సిల్ అయితే మిగిలేది జే నాట్ డబల్ డాష్. దేర్ఫోర్ జే2 ఈక్వల్ టు జే నాట్ డబల్ డాష్ మైనస్ ఈ 1/xని పైకి తీసుకెళ్ళి రాస్తున్నాం. ఎక్స్ ఇన్వర్స్ ఇంటూ జే నాట్ డాష్. ప్రూవ్ చేయాల్సిన సెకండ్ బిట్ ఇదేనమ్మా. నెక్స్ట్ థర్డ్ బిట్ ఇక్కడ రికరెన్స్ ఫార్ములా 3 యూజ్ చేసి రాస్తున్నాం. థర్డ్ రికరెన్స్ ఫార్ములా కండిషన్ ఏంటి అంటే 2jn డాష్ ఈక్వల్ టు jn మైనస్ 1 మైనస్ jn ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1కి డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. jn డాష్కి డెరివేటివ్ jn డబల్ డాష్ 2 ఇంటూ jn డబల్ డాష్ ఈక్వల్ టు jn మైనస్ 1 డాష్ మైనస్ jn ప్లస్ 1 డాష్. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా 2తో మల్టిపుల్ చేసి రాస్తున్నా. 2 ఇంటూ 2 అంటే 4. jn డబల్ డాష్ ఈక్వల్ టు 2 ఇంటూ jn మైనస్ 1 డాష్ మైనస్ 2 ఇంటూ jn ప్లస్ 1 డాష్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్
ఈ రీప్లేస్ n బై n మైనస్ 1 అంటే n ప్లేస్లో n మైనస్ 1 ఒకసారి అండ్ n ప్లేస్లో n ప్లస్ 1 ఒకసారి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. 2 ఇంటూ jn మైనస్ 1 డాష్ ఈక్వల్ టు jn మైనస్ 2 మైనస్ jn అండ్ 2 ఇంటూ jn ప్లస్ 1 డాష్ ఈక్వల్ టు jn మైనస్ jn ప్లస్ 2. ఈ 2 ఈక్వేషన్స్ని కూడా ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి రాద్దాం. దేర్ఫోర్ 2 ఇంప్లైస్ 4jn డబల్ డాష్ ఈక్వల్ టు jn మైనస్ 2 మైనస్ jn ప్లస్ jn ప్లస్ 2. మైనస్ jn అంటే మైనస్ 2jn. దట్ ఇంప్లైస్ 4jn డబల్ డాష్ ఈక్వల్ టు jn మైనస్ 2 మైనస్ 2jn ప్లస్ jn ప్లస్ 2. ఇక్కడ n ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసి రాద్దాం. పుట్ n ఈక్వల్ టు 0 ఇన్ ఎబో ఈక్వేషన్ అంటే ఎబో ఈక్వేషన్లో n ప్లేస్లో 0 రాస్తున్నా. దట్ ఇంప్లైస్ 4 ఇంటూ j0 డబల్ డాష్ ఈక్వల్ టు j మైనస్ 2 మైనస్ 2j0 ప్లస్ j2. ఇక్కడ చూడండి అమ్మ j మైనస్ n ఆఫ్ x అంటే ఫార్ములా మనకి -1 హోల్ పవర్ n ఇంటూ jn ఆఫ్ x. n ప్లేస్లో మనకి 2 ఉంది కాబట్టి అదే రాసుకున్నాం. అంటే j మైనస్ 2 ఆఫ్ x ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ ఇంటూ j2 ఆఫ్ x. ఇక్కడ j మైనస్ 2 ఆఫ్ x ప్లేస్లో ఈ కండిషన్ని సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా ఇక్కడ. దట్ ఇంప్లైస్ 4 ఇంటూ j0 డబల్ డాష్ ఈక్వల్ టు -1 స్క్వేర్ ఇంటూ j2 మైనస్ 2j0 ప్లస్ j2. దట్ ఇంప్లైస్ 4 ఇంటూ j0 డబల్ డాష్ ఈక్వల్ టు -1 స్క్వేర్ అంటే ప్లస్ కాబట్టి అదే రాసుకున్నాం. j2 మైనస్ 2 ఇంటూ j0 ప్లస్ j2 ప్లస్ j2 అంటే 2j2 మైనస్ 2j0. ఈ రెండిట్లో కూడా 2 కామన్గా ఉంది, కామన్ తీసి రాసుకున్నాం. 4ని ఎలా రాసాము అంటే 2 ఇంటూ 2 కింద రాసుకున్నాం. 2 అనేది క్యాన్సిల్ అయింది, మిగిలిన టర్మ్. దేర్ఫోర్ 2 ఇంటూ j0 డబల్ డాష్ ఈక్వల్ టు j2 మైనస్ j0. ప్రూవ్ చేయాల్సిన థర్డ్ కండిషన్ ఇదేనమ్మా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో 3 బిట్స్ ఉన్నాయి. ఈ 3 కూడా ప్రూవ్ చేయాలి. ఫస్ట్ బిట్ j మైనస్ 1/2 ఆఫ్ x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2/πx ఇంటూ కాస్ x. సెకండ్ బిట్ j 1/2 ఆఫ్ x ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2/πx ఇంటూ సైన్ x. థర్డ్ బిట్ j 1/2 ఆఫ్ x హోల్ స్క్వేర్ ప్లస్ j మైనస్ 1/2 ఆఫ్ x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2/πx. ముందు ఫస్ట్ బిట్ ప్రూవ్ చేద్దాం. మనకు తెలిసిన ఫార్ములా నుండి jn ఆఫ్ x అంటే ఫార్ములా తెలుసు కాబట్టి అదే రాస్తున్నాం. వీ నో దట్ jn ఆఫ్ x ఈక్వల్ టు x పవర్ n బై 2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ x స్క్వేర్ బై 2 ఇంటూ 2n ప్లస్ 2 ప్లస్ x పవర్ 4 బై 2 ఇంటూ 4 ఇంటూ 2n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 4 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఈ ఈక్వేషన్లో n ప్లేస్లో మనం -1/2 తీసుకున్నప్పుడు 10 ఈక్వల్ టు -1/2. దేర్ఫోర్ j -1/2 ఆఫ్ x ఈక్వల్ టు x పవర్ -1/2 బై 2 పవర్ -1/2 గామా ఆఫ్ -1/2 ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ x స్క్వేర్ బై 2 ఇంటూ n ప్లేస్లో -1/2 రాసుకున్నాం ప్లస్ 2 ప్లస్ x పవర్ 4 బై 2 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ -1/2 ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ -1/2 ప్లస్ 4 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు అదంతా సాల్వ్ చేస్తే 2 పవర్ 1/2 బై x పవర్ 1/2 ఇంటూ గామా ఆఫ్ 1/2 ఇంటూ 1 మైనస్ x స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ x పవర్ 4 బై 2 ఇంటూ 4 ఇంటూ 1 ఇంటూ 3 అండ్ సో ఆన్ ఈక్వల్ టు 2 పవర్ 1/2ని ఎలా రాసుకోవచ్చమ్మా? √2 కింద రాసుకోవచ్చు కాబట్టి అదే రాస్తున్నాం. √2 బై x పవర్ 1/2 అంటే √x, గామా ఆఫ్ 1/2 అంటే ఫార్ములా √π అదే రాసుకున్నాం. మిగిలిన టర్మ్స్ యాజ్ ఇట్ ఈజ్ 1 మైనస్ x స్క్వేర్ బై 1 ఇంటూ 2 ప్లస్ x పవర్ 4 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఇవి చూడండి, న్యూమరేటర్లో టర్ము డినామినేటర్లో టర్మ్స్ 3 కూడా రూట్లోనే ఉన్నాయి కాబట్టి మొత్తం కలిపి ఒకటే స్క్వేర్ రూట్ కింద రాస్తున్నా. స్క్వేర్ రూట్ ఆఫ్ 2/x ఇంటూ π ఇంటూ 1 మైనస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్
ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఇదంతా కూడా ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ అంతా కూడా దేనికి ఫార్ములా అమ్మ? కాస్ ఎక్స్ అంటే ఫార్ములా కాబట్టి ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ ప్లేస్లో నేను కాస్ ఎక్స్ అని రాస్తున్నా. ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2/πx ఇంటూ కాస్ ఎక్స్. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. నెక్స్ట్ సెకండ్ బిట్. జేఎన్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా తెలుసు కాబట్టి సేమ్ ఇందాక రాసినట్టే ఫార్ములా అంతా రాసుకున్నాం. ఇందాక ఎన్ ప్లేస్లో -1/2 కదా తీసుకున్నాం. ఇప్పుడు ఎన్ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాము అంటే +1/2 సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. దేర్ ఫోర్ J1/2 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x⁻1/2 by 2⁻1/2 gamma of 1/2 plus 1 into 1 minus x square by 2 into 1/2 plus 2 plus x⁴/2 into 4 into 2 into 1/2 plus 2 into 2 into 1/2 plus 4 plus and so on. 2లు క్యాన్సిల్. ఇక్కడ మిగిలిన టర్మ్ x⁻1/2 అంటే √x కాబట్టి అదే రాసాం. √x/√2 ఇంటూ గామా ఆఫ్ 3/2 ఇంటూ 1 మైనస్ x² 2 ఇంటూ 3 ప్లస్ x⁴/2 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 5 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు √x/√2 ఇంటూ ఇక్కడ గామా ఆఫ్ n అంటే ఫార్ములా అమ్మ n-1 ఇంటూ గామా ఆఫ్ n-1. n ప్లేస్లో 3/2 ఉంది అదే రాసాం. 3/2 - 1 ఇంటూ గామా ఆఫ్ 3/2 - 1 ఇంటూ మిగిలిన టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాస్తున్నా. 1 మైనస్ x² ఈ 2 ముందు ఏం లేకపోతే 1 ఉంటుంది. 1 రాసుకోవచ్చు కాబట్టి అదే రాసాం. 1 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ x⁴/. ఇక్కడ కూడా 2 ముందు ఏం లేకపోతే 1 ఉన్నట్టు కాబట్టి దాన్ని 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 కింద రాసుకున్నాం. ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు √x/√2 ఇంటూ 3/2 - 1 అంటే 1/2 ఇంటూ గామా ఆఫ్ 1/2 ఇంటూ 1 మైనస్ x² 1 ఇంటూ 2 ఇంటూ 3ని 3 ఫ్యాక్టోరియల్ కింద రాసుకున్నాం. ప్లస్ x⁴/. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5ని 5 ఫ్యాక్టోరియల్ కింద రాసుకున్నాం. ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి అమ్మా √x ఇక్కడ √2 ఉంది 1/2 ఉంది. రెండు కూడా √2 అనేది దీంట్లో √2 టైమ్స్. అందుకే ఏం రాసుకున్నా √x/1/√2. గామా ఆఫ్ 1/2 అంటే ఫార్ములా √π. నెక్స్ట్ ఇక్కడ ఈ టర్మ్ మొత్తానికి కూడా ఎక్స్ని మల్టిపుల్ చేసి డివైడ్ చేసి రాస్తున్నాం. x/x ఇంటూ 1 మైనస్ x² 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁴/5 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి √x అంటే √x అనేది xలో √x టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అందుకే ఇక్కడ √x అని రాసాం. ఇక్కడ ఇంకేముంది 1/1/√2 ఉంది. అంటే ఈ √2 అనేది పైకి వెళ్తుంది. పైకి వెళ్తే √2/√π ఇంటూ √x. ఇక్కడ ఇంటూ ఎక్స్ కదా ఉన్నది, దాన్ని లోపలికి తీసుకెళ్ళి ప్రతి టర్మ్తో మల్టిపుల్ చేసి రాస్తున్నాం. ఇంటూ x/1 ఫ్యాక్టోరియల్ మైనస్ x³ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁴5/5 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ అంతా కూడా sin xకి ఫార్ములా, అందుకే sin x రాసాం. ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో మూడిట్లకి కూడా ఏమున్నాయి అంటే రూట్ ఉంది. అందుకే దాన్ని కామన్గా ఒకటే రూట్ రాసాం. ఈక్వల్ టు √2/πx ఇంటూ sin x. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇప్పుడు ఫస్ట్ బిట్ ప్రూవ్ చేసాం, సెకండ్ బిట్ ప్రూవ్ చేసాం. ఫస్ట్ బిట్ని సెకండ్ బిట్ని రెండింటిని కూడా స్క్వేర్ చేసి ఆ రెండు యాడ్ చేసి రాద్దాం. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ యాడ్ చేసి స్క్వేర్ చేసామనుకోండి J-1/2 ఆఫ్ x హోల్ స్క్వేర్ ప్లస్ J1/2 ఆఫ్ x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √2/πx cos x హోల్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2/πx ఇంటూ sin x హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ అనేది రెండిట్లకి ఉంటుంది. సపరేట్ చేసామనుకోండి స్క్వేర్ రూట్ క్యాన్సిల్. మిగిలిన టర్మ్స్ రాస్తున్నా 2/πx ఇంటూ cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2/πx ఇంటూ sin స్క్వేర్ ఎక్స్. రెండిట్లో కూడా 2/πxని కామన్ తీసి రాస్తున్నా. 2/πx కామన్ తీస్తే cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ sin స్క్వేర్ ఎక్స్. cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ sin స్క్వేర్ ఎక్స్ అంటే వాల్యూ 1, అందుకే దాని ప్లేస్లో 1 రాసా. 1 ఇంటూ 2/πx అంటే 2/πx. దేర్ ఫోర్ J-1/2 ఆఫ్ x హోల్ స్క్వేర్ ప్లస్ J1/2 ఆఫ్ x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2/πx. ఇది ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అమ్మ. నెక్స్ట్
Fourth one, establish the differentiation formula x square into jn double dash of x equal to n square minus n x square into jn of x plus x into jn plus 1 of x, comma n equal to 0, 1, 2 and so on. ఇప్పుడు మనం ఈ ఫార్ములాని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ప్రూఫ్ సొల్యూషన్ ఏంటి అంటే రికరెన్స్ ఫార్ములా 1 రాసుకుంటున్నాను. రికరెన్స్ ఫార్ములా 1 x into jn dash of x equal to n into jn of x minus x into jn plus 1 of x. This is equation 1. ఈక్వేషన్ 1ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. ఎల్హెచ్ఎస్లో చూడండమ్మా ఎక్స్ అనేది ఫంక్షను, జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా ఫంక్షనే. రెండు ఫంక్షన్స్. దీనికి డిఫరెన్షియేషన్ అంటే యూవీ రూల్ అప్లై చేసి రాయాలి. అదే అప్లై చేసి రాస్తున్నా. ఎక్స్ ఇంటూ జేఎన్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ 1 కాబట్టి అదే రాసుకున్నాం. ఈక్వల్ టు ఎన్ ఇంటూ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ టర్మ్కి డెరివేటివ్ చేసాం. సెకండ్ టర్మ్లో కూడా మళ్ళీ రెండు ఫంక్షన్లే కాబట్టి యూవీ రూల్ అప్లై చేసి రాసాం. మైనస్తో కూడా డైరెక్ట్గా ఇక్కడ మల్టిపుల్ చేసి రాశాను. ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. ఎక్స్కి డెరివేటివ్ 1 కాబట్టి ఇంటూ 1. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇంటూ జేఎన్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్. ఈ టర్మ్ని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళి రాస్తున్నాను. ఇది ప్లస్ టర్మ్ ఆర్హెచ్ఎస్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, అందుకే ఇక్కడ మైనస్ వచ్చింది. ఈక్వల్ టు ఎన్ ఇంటూ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ మైనస్ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చూడండి అమ్మా, ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్ రెండిట్లో కూడా జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసి రాశాను. జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ 1 కామన్ తీస్తే ఎన్ మైనస్ 1 వచ్చింది. మిగిలిన టర్మ్స్ యాజ్ టీజ్గా రాసుకున్నా. మైనస్ ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. దట్ ఇంప్లైస్ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా ఎక్స్తో మల్టిపుల్ చేసి రాస్తున్నా. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ జేఎన్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ రికరెన్స్ ఫార్ములా 2 రాస్తున్నాం. రికరెన్స్ ఫార్ములా 2 ఏంటంటేనమ్మా ఎక్స్ ఇంటూ జేఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జేఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఎన్ ప్లేస్లో ఎన్ ప్లస్ 1తో రీప్లేస్ చేసి రాస్తున్నా. రీప్లేస్ ఎన్ బై ఎన్ ప్లస్ 1 ఇన్ ఎబో ఈక్వేషన్. అంటే ఎబో ఈక్వేషన్లో ఎన్ ప్లేస్లో ఎన్ ప్లస్ 1 రాద్దాం. ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎన్ ప్లస్ 1 ఇంటూ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్స్ 1, 3 ఇన్ ఈక్వేషన్ 2. అంటే ఫస్ట్ ఈక్వేషను థర్డ్ ఈక్వేషన్ రెండూ కూడా ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. రాస్తే ఏమొస్తుంది అంటేనమ్మా దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ జేఎన్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఇంటూ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎన్ మైనస్ 1ని 2 టర్మ్స్తో మల్టిపుల్ చేసి రాద్దాం. అలానే మైనస్ ఎక్స్ని కూడా ఈ 2 టర్మ్స్తో మల్టిపుల్ చేసి రాస్తున్నా. ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ రాసుకున్నాం. ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ జేఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి అమ్మ ఫస్ట్ టర్మ్లో జేఎన్ ఆఫ్ ఎక్స్ ఉంది, కామన్ తీసి రాస్తున్నా. ఫస్ట్ టర్ము లాస్ట్ నుండి సెకండ్ టర్మ్ రెండిట్లో కూడా జేఎన్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసి రాద్దాం. కామన్ తీసి రాసామనుకోండి మిగిలిన టర్మ్ ఏంటి ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్
ఈ టర్మ్లో మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, అదే రాసుకున్నాం, ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్. నెక్స్ట్ మిగిలిన 3 టర్మ్స్ చూడండి, మిగిలిన 3 టర్మ్స్లో కూడా ఎక్స్ కామన్గా ఉంది, అలానే జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ కామన్గా ఉంది, కామన్ తీసి రాసాం. కామన్ తీస్తే మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఎన్ ప్లస్ 1 మైనస్ 1. నెక్స్ట్ ఈ ఎన్తో 2 టర్మ్స్ మల్టిపుల్ చేసి రాస్తున్నా. ఎన్ ఇంటూ ఎన్ అంటే ఎన్ స్క్వేర్, మైనస్ 1 ఇంటూ ఎన్ అంటే మైనస్ ఎన్, మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ జేఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్. నెక్స్ట్ ఈ మైనస్తో మల్టిపుల్ చేద్దాం, మైనస్ ఎన్, మైనస్ 1 ఇంటూ మైనస్ అంటే ప్లస్ 1, ప్లస్ ఎన్ ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ జేఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, ప్లస్ ఎన్ మైనస్ ఎన్ క్యాన్సిల్, మిగిలిన టర్మ్. Therefore x square jn double dash of x equal to n square minus n minus x square into jn of x plus x into jn plus 1 of x. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ప్రూవ్ దట్ jn minus 1 equal to 2 by x into n into jn minus n plus 2 into jn plus 2 plus n plus 4 into jn plus 4 plus and so on. ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏం ప్రూవ్ చేయాలి అంటే అండ్ హెన్స్ డెడ్యూస్ దట్ మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ జేఎన్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 ఇంటూ జేఎన్ ప్లస్ 1 మైనస్ ఎన్ ప్లస్ 3 ఇంటూ జేఎన్ ప్లస్ 3 ప్లస్ ఎన్ ప్లస్ 5 ఇంటూ జేఎన్ ప్లస్ 5 ప్లస్ అండ్ సో అని ఈ కండిషన్ని కూడా ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ చూడండి అమ్మా, రికరెన్స్ ఫార్ములా 4 నుండి రాసుకుంటున్నాం మనం. 2n jn ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ jn మైనస్ 1 ప్లస్ jn ప్లస్ 1. ఇక్కడ ఇంటూ ఎక్స్ కదా ఉన్నది, ఇంటూ ఎక్స్ ఎల్హెచ్ఎస్ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది. ముందు ఆర్హెచ్ఎస్ రాసుకున్నాం, jn మైనస్ 1 ప్లస్ jn ప్లస్ 1 ఈక్వల్ టు 2n బై ఎక్స్ ఇంటూ jn. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏం రాసాము అంటే రీప్లేస్ n బై n ప్లస్ 2 అంటే n ప్లేస్లో n ప్లస్ 2తో రీప్లేస్ చేసి రాస్తున్నాం ఇన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈక్వేషన్ 1లో n ప్లేస్లో n ప్లస్ 2 రాస్తున్నా. jn ప్లస్ 1 ప్లస్ jn ప్లస్ 3 ఈక్వల్ టు 2 ఇంటూ n ప్లస్ 2 బై ఎక్స్ ఇంటూ jn ప్లస్ 2. దట్ ఇంప్లైస్ నెక్స్ట్ ఏం రాసుకున్నాము అంటే ఈక్వేషన్ మొత్తాన్ని కూడా మైనస్తో మల్టిపుల్ చేసి రాసుకున్నాం. చూడండి 3 టర్మ్స్ కూడా ప్లస్సే ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, మైనస్ jn ప్లస్ 1 మైనస్ jn ప్లస్ 3 ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ n ప్లస్ 2 బై ఎక్స్ ఇంటూ jn ప్లస్ 2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఇప్పుడు రీప్లేస్ n బై n ప్లస్ 4 ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 1లో n ప్లేస్లో n ప్లస్ 4తో రీప్లేస్ చేసి రాస్తున్నాం. దేర్ఫోర్ jn ప్లస్ 3 ప్లస్ jn ప్లస్ 5 ఈక్వల్ టు 2 ఇంటూ n ప్లస్ 4 బై ఎక్స్ ఇంటూ jn ప్లస్ 4. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అండ్ సో ఆన్. ఇలా కంటిన్యూ చేసుకుంటా వెళ్ళి యాడింగ్ ఈక్వేషన్స్ 1 2 3 అండ్ సో ఆన్ అంటే ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ అండ్ సో ఆన్ అంటే ఇంకా వచ్చే ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసి రాస్తున్నాం. యాడ్ చేస్తేనమ్మా ఎల్హెచ్ఎస్ అన్నీ యాడ్ అవుతాయి, అలానే ఆర్హెచ్ఎస్ అన్నీ యాడ్ అవుతాయి. యాడ్ చేసి రాస్తే వచ్చే టర్మ్ jn మైనస్ 1 ప్లస్ jn ప్లస్ 1 మైనస్ jn ప్లస్ 1 మైనస్ jn ప్లస్ 3 ప్లస్ jn ప్లస్ 3 ప్లస్ jn ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు 2n బై ఎక్స్ ఇంటూ jn ప్లస్ మైనస్ 2 ఇంటూ n ప్లస్ 2 బై ఎక్స్ ఇంటూ jn ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 4 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ jn ప్లస్ 4 ప్లస్ అండ్ సో ఆన్. దట్ ఇంప్లైస్ ఎల్హెచ్ఎస్లో చూడండి jn మైనస్ 1 తప్ప మిగిలిన టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలిన టర్మ్ ఏంటి jn మైనస్ 1 ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో అన్నిటిలో కూడా 2 బై ఎక్స్ కామన్గా ఉంది, కామన్ తీసి రాస్తున్నా. 2 బై ఎక్స్ ఇంటూ n jn మైనస్ n ప్లస్ 2 ఇంటూ jn ప్లస్ 2 ప్లస్ n ప్లస్ 4 ఇంటూ jn ప్లస్ 4 ప్లస్ అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈక్వేషన్ 4లో n ప్లేస్లో n ప్లస్ 1తో రీప్లేస్ చేసి రాస్తున్నా. రీప్లేస్ చేసామనుకోండి ఏమొస్తుందమ్మా jn ఈక్వల్ టు 2 బై ఎక్స్ ఇంటూ n ప్లస్ 1 ఇంటూ jn ప్లస్ 1 మైనస్ n ప్లస్ 3 ఇంటూ jn ప్లస్ 3 ప్లస్ n ప్లస్ 5 ఇంటూ jn ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి ఏముంది 2 బై ఎక్స్ కదా ఉన్నది ఆర్హెచ్ఎస్లో,
2/x అనేది LHS సైడ్ వస్తే ఏమవుతుంది అంటే బై అవుతుంది, అంటే అది పైకి వెళ్తే రివర్స్ అవుతుంది. అంటే కండిషన్ 1/2 ఇంటూ x ఇంటూ జేఎన్ ఈక్వల్ టు n+1 ఇంటూ jn+1 మైనస్ n+3 ఇంటూ jn+3 ప్లస్ n+5 ఇంటూ jn+5 ప్లస్ అండ్ సో ఆన్. ప్రూవ్ చేయాల్సిన కండిషన్స్ ఇవేనమ్మా. థ్యాంక్ యూ.